90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే సింహరాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది 2025లో అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. సార్ 2025లో కనుక మనం చూసుకుంటే వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం సింహరాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఎలా ఉంటుంది, వారి గుణగణాలు అసలు ఎలా ఉంటాయండి? సో సింహరాశి లియో మనం తీసుకుంటే మఖ పుబ్బ ఉత్తర 1వ పాదం దాకా సింహరాశిగా పరిగణించబడతారండి. సో వీళ్ళు ఏంటంటే నేను కొంచెం ఫ్రాంక్గానే చెప్తాను మరి. సో ఈ సింహరాశి వాళ్ళకి స్త్రీలకు ఎస్పెషల్గా కాస్త ఇగో ఉంటుందండి. అంటే నేను నా తర్వాతే మీరు అని స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడము ఇవన్నీ ఉంటాయి. ఆ అహంభావం కనుక వదిలేస్తే సింహరాశి స్త్రీలు ఎక్సలెంట్గా ఉంటారు జీవితంలో. ఎందుకనంటే 2nd అండ్ 11th లార్డ్ వచ్చేసి వీళ్ళకి బుధుడు అవుతాడు. బిజినెస్ మైండ్ అనేది సింహరాశి వాళ్ళకు ఉన్నట్టుగా ఎవరికి ఉండదండి. 2nd అండ్ 11th లార్డ్ బుధుడు అవుతాడు. అంటే ఒక సంపద సృష్టించాలంటే, ఒక రెవెన్యూ జనరేట్ చేయాలంటే, లేకపోతే ఎక్కడి నుంచి డబ్బులు రాబట్టచ్చు, ఎలా చేయొచ్చు, కొత్తగా ఎలా చేయొచ్చు అనే ఆలోచనలు అన్నీ కూడా ఈ సింహరాశి స్త్రీలకు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ వీళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ఈ సింహరాశి స్త్రీలను కనుక MBA కానీ లేకపోతే బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు కానీ ఇంకేం చేయించినా సరే ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంటుంది. వీళ్ళతో బిజినెస్ పెట్టే ఐడియాస్ మాట్లాడాలి, వీళ్ళతో బిజినెస్ గురించి చర్చించాలి. తల్లిదండ్రులు మీకు చెప్పేది ఏంటంటే సింహరాశి స్త్రీలు కనుక మీ ఇంట్లో ఉంటే ఎవరున్నా సరే వాళ్ళ ద్వారా బిజినెస్ పెట్టించండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా ఇండివిజువల్ జాతకంలో వాళ్ళ జాతకంలో బుధుడు బాగున్నాడా ఇంకా తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. విపరీతంగా ఉంటుందండి. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అవ్వచ్చు. చిన్న చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని లక్షలు సంపాదించేటువంటి తెలివితేటలు వీళ్ళకుంటాయి. సో అది చూడడానికి చాలా చిన్నగానే ఉంటుంది, హోల్సేల్ షాప్ లాగా చాలా చిన్నది ఉంటుంది, కానీ విపరీతమైన దానికి గిరాకీ ఉంటుంది. అలాంటి బిజినెస్ మైండ్ ఈ సింహరాశి స్త్రీలకు ఉంటుందండి. అదేవిధంగా 3వ దశమాధిపతి శుక్రుడు కాబట్టి ఇంట్లో కూర్చుని కూడా వీళ్ళు సంపాదించగలిగే క్యాపబిలిటీస్ ఉంటాయి. సో సింహరాశి స్త్రీలు మీరు పెద్దవారైనా చిన్నవారైనా మీకు కనుక ఆదాయం పెరగాలి అనుకుంటే నేను చెప్పే సూచన, మీకు మీ చుట్టూ ఉండేటువంటి రీసోర్సెస్లోనే ఏదైనా మీకు ఉపయోగపడేది ఉంటుంది. బాగా ఆలోచించండి. మీ బిజినెస్ మైండ్ మీద పదును పెడితే, దాని కనుక పని చెప్పితే ఖచ్చితంగా మీరు విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. అదేవిధంగా చెప్పాలంటే వీళ్ళు కనుక సింహరాశి వాళ్ళు భూమి మీద రియల్ ఎస్టేట్ మీద కనుక పెడితే, ఇన్వెస్ట్మెంట్ పెడితే అపారమైనటువంటి ధనవర్షం కురుస్తుంది. సింహరాశి స్త్రీలు లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ లేకపోతే ఇంకా కుజుడు మెడికల్ ఫీల్డ్లో కానీ ఈ సింహరాశి స్త్రీలు ఎస్పెషల్గా అడుగు పెడితే కనుక ధనవర్షం కురుస్తుందండి. ఒక బెస్ట్ డాక్టర్స్ కూడా అవుతారు. ఎందుకంటే బుధుడు కేవలం వ్యాపారానికి మాత్రమే కారణం కాదండి, ఈ డాక్టర్ ఫీల్డ్కి కూడా బుధుడే కారణము, బుధరాహులే కారణము. అదేవిధంగా మంచి స్టాక్ మార్కెట్లో విపరీతంగా డబ్బు సంపాదించగలిగే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు సింహరాశి స్త్రీలు. అయితే కాకపోతే ఇప్పుడు 2025లో అష్టమ శని స్టార్ట్ అవ్వబోతోందండి వీళ్ళకి మార్చి 30 తర్వాత. సో అష్టమ శని స్టార్ట్ అయిన తరువాత మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎందుకంటే ఆరోగ్యం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆరోగ్యం క్షీణిస్తుంది, వాహన ప్రమాదాలు అవుతాయండి. ఎందుకనంటే అష్టమస్య ప్రాణ సంకట అంటారు. వీళ్ళు సరిగ్గా వెళ్ళినప్పటికీ కూడా వీళ్ళు కుదురుగా వీళ్ళకి ఏ బండి రానప్పటికీ మామూలుగా వెళ్తూ ఉన్నా ఏదో ఒక ప్రమాదం వచ్చి పడడము. ఈవెన్ వాహన ప్రమాదాలు అవ్వక్కర్లేదు నాగరాజు గారు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా బరువైన వస్తువులు ఎత్తుతున్నప్పుడు ఏదైనా నడుము పట్టేయడము, అంటే ఫిజికల్గా శరీరం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2025లోనే కాదు, 2.5 సంవత్సరాల పాటు మార్చి 30 దగ్గర నుంచి. అదేవిధంగా మే 15వ తారీఖు తర్వాత సింహరాశి వాళ్ళకి 11వ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు. ఎక్సలెంట్గా ధనయోగం, ధనం అనేది క్రియేట్ అవుతుంది. అంటే సింహరాశి స్త్రీలకి బాగా గుర్తుపెట్టుకుంటే, ఇప్పటిదాకా వివాహం కాలేదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అవుతుంది. 11వ స్థానంలో గురుడు వస్తున్నాడు కాబట్టి. సంతానం లేదు అనుకున్న వాళ్ళకి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. అదేవిధంగా మాకు వ్యాపారంలో లాభాలు రావట్లేదు అనుకున్న వాళ్ళకి విపరీతమైన లాభాలు చూడబోతున్నారు. అంటే సింహరాశి వాళ్ళు ఒక రకమైన హైప్ని చూడబోతున్నారు. విపరీతమైన హైప్ అండి. డబ్బు పరంగా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు సింహరాశి స్త్రీలు.
సో మీరు బాగా చేయాల్సింది ఏంటంటే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ కాన్సన్ట్రేట్ చేయడమే. మీ బిజినెస్ మైండ్కి పని చెప్పండి, ఖచ్చితంగా విపరీతమైన సక్సెస్ వస్తుంది. అదేవిధంగా సింహరాశి వాళ్ళకి 6వ స్థానం వచ్చేసి మకరం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది ఏమంటే పెద్దవాళ్ళు, మిడ్ ఏజ్ దాటిన వాళ్ళైతే డయాబెటీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, కిడ్నీ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇదే మెన్కి వచ్చేసరికి లివర్ అవుతుంది. సో విమెన్కి వచ్చేసరికి ప్యాంక్రియాస్ కానీ తర్వాత ఈ కిడ్నీ కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో సింహరాశి వారి ఫ్యాటీ లివర్ కూడా ఈ యొక్క సింహరాశి స్త్రీలకి చాలా ఇబ్బంది పెడుతుంది. సో శని అవుతున్నాడు కాబట్టి సంతానంలో ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? సంతానం విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా ఇబ్బంది కనబడుతుందండి. కానీ ఓవరాల్గా మగ సంతానం పుడితే సింహరాశి వాళ్ళకి అపారమైన అదృష్టం పడుతుందని చెప్పాలి. ఓకే. ఎందుకంటే పంచమ స్థానం రూల్డ్ బై జూపిటర్. సో సంతానం పుట్టిన తర్వాత మొదటి ఒక 6 సంవత్సరాల పాటు కష్టం ఉంటుంది పిల్లవాడితో. తర్వాత ఎదిగినటువంటి తీరు చూస్తే వీళ్ళ వంశంలో ఆ అబ్బాయి తీసుకొచ్చే పేరు ప్రఖ్యాతులు సామాన్యంగా ఉండవు. ఆ రకంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సో ఇండివిజువల్ జాతకంలో అబ్బాయికి ఏదైనా బాల అరిష్టములు కానీ ఏమైనా ఉంటే చూపించుకోవాలి ఖచ్చితంగా. ఇంకా ఓవరాల్గా నేను చెప్పే బ్లూ ప్రింట్లు అయితే సింహరాశి స్త్రీలు పుట్టినటువంటి అబ్బాయి వల్ల విపరీతమైన పేరు ప్రఖ్యాతులు, ధన సంపదలు పొందుతారు. 2025లో ఎలా ఉండే అవకాశం ఉంటుంది? 2025లో వీళ్ళకి 7వ స్థానంలోకి రాహు రాబోతున్నాడు. సో ఇక్కడ ఇందాక నేను మాట చెప్పానండి, 11వ స్థానంలోకి గురుడు వచ్చిన తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది అని చెప్పాను. సో ఇక్కడ 8వ స్థానంలో ఉన్నటువంటి రాహు 7వ స్థానంలోకి మే 18వ తారీఖు తర్వాత ఎప్పుడైతే వస్తున్నాడో బిజినెస్ పరంగా 7వ స్థానం పార్ట్నర్షిప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా నష్టపోతారు సింహరాశి స్త్రీలు. అదేవిధంగా ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారో లేదా లవ్ ప్రాబ్లం ఉంది అనుకుంటున్నారో ఎప్పటికి కూడా వాళ్ళకి బ్రేకప్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. 7వ స్థానంలో రాహు. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ వస్తాయి, మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు మీ యొక్క దాన్ని ఏమంటారంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే కొట్టుకుని కోర్టు మెట్ల దాకా వెళ్ళేటువంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి. 6th అండ్ 7th లార్డ్ రూల్డ్ బై శని అండి. సో చాలా జాగ్రత్తగా 7th లార్డ్లోకి మళ్ళీ రాహు వస్తున్నాడు. తర్వాత మంత్స్ ఎలా ఉంటాయండి? తర్వాత మనసు వచ్చేసి వీళ్ళకి అక్టోబర్ దాకా ఎక్సలెంట్గా ఉంటుంది. మే దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ అదే మే దగ్గర మళ్ళీ రాహు వస్తున్నాడు. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే సింహరాశి స్త్రీలు ఖచ్చితంగా రాహువుకి సంబంధించిన పూజలు ఆచరించాలి, దుర్గాదేవికి సంబంధించిన పూజలు తప్పకుండా ఆచరించాలి. లేకపోతే మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ విపరీతంగా అనుభవిస్తారు. తర్వాత బిజినెస్లో అండి, పార్ట్నర్షిప్ బిజినెస్లో లాసులు ఉంటాయి. వీళ్ళు కోరుకున్నది దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. పైగా అష్టమశని వస్తుంది కాబట్టి ఆరోగ్య ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, ఈ విషయాలన్నిట్లోనూ మానసిక, శారీరక, ఆర్థిక సమస్యలు ఇరుక్కోకుండా ఉండాలంటే శని రాహులు ఇద్దరి మీద కాన్సన్ట్రేట్ చేసి కనుక పూజలు చేస్తే వీళ్ళు ఎక్సలెంట్గా ఉంటుంది. లేదా దగ్గరలో ఉన్నటువంటి ఏ గుడికైనా వెళ్ళి శని దోషం ఉంది, రాహు దోషం ఉంది కాబట్టి శివాలయంలో శివుడికి ప్రదక్షిణాలు చేయడం కానీ, ఆంజనేయ స్వామికి ఎక్కువ ఆరాధన చేయడము, వెంకటేశ్వర స్వామికి ఎక్కువ ఆరాధన చేయడము, రాహు దోషం ఉంది కాబట్టి వారాహి హోమం చేయడము, లేకపోతే చండీ హోమం చేయడము, ఇలాంటివి భైరవి హోమం చేయడం, ఇలాంటివి చేయడం వల్ల రాహు అనుగ్రహం కలుగుతుంది. రాహు కేవలం దుర్గాదేవికి మాత్రమే లొంగుతాడు. ఎలా సార్? అంటే జనరల్గా ఏ వారం వీళ్ళకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? వీళ్ళకి ఆదివారం అండి. ఆదివారం ఎక్సలెంట్గా ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే నేను చెప్పేది, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళు మీరు కాస్త ఇగో అనేది తగ్గించుకుంటే మీ జీవితం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఆ ఇగో వల్లే మీ జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి. మీకు తెలుసో తెలియకో మీకు ఉన్నటువంటి ఇగో వల్ల మీకు శత్రువులు పెరిగిపోతారు. విపరీతమైన శత్రువుల బాధ కూడా ఉంటుందండి వీళ్ళకి. శత్రువులను జయించాలన్నా ఏం చేయాలన్నా కాస్త లౌక్యంగా మాట్లాడగలిగితే ఎక్సలెంట్గా ఉంటుంది వీళ్ళ ఫ్యూచర్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. ఎంటైర్ వీడియో విన్న తర్వాత దోషాలను బట్టి మీ దగ్గర ఏదైనా పరిహారాల కోసం పూజలు చేయించుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, మంత్ని బట్టి ఎలా ఉంటుంది ఏంటి ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, పేరును బట్టి లేదంటే కొంచెం ఎలాగో పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది దానికి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా మీ దగ్గర వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎలా అప్రోచ్ అవ్వాలి? మీరు వాళ్ళకి టైం ఇస్తారా? తప్పకుండా అండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే 12 రాశుల స్త్రీలకు ఎలా ఉంటుంది 2025 వాళ్ళ గుణగణాలు ఇవన్నీ కూడా మనం గోచార ఫలితం ఆధారంగా మనం చెప్పడం జరిగిందండి, ఒక బ్లూ ప్రింట్ లాగా. అయితే వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులైనా సంఘటనలైనా మిగతా 60% డిసైడ్ చేసే ఇండివిజువల్ జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది.
ఖచ్చితంగా దాన్ని కూడా గమనించాలి. ఎప్పుడైతే దాన్ని గమనించి దీంతో సమన్వయం చేసి మనం పరిహారం ఆచరించామనుకోండి తప్పకుండా నెరవేరుతుంది. ఏ పనైనా ఏ కోరికైనా సరే ఒక పరిహారం, ఒక రెమెడీ ఖచ్చితంగా ఉంటుంది. అది చేయడం వల్ల ఖచ్చితంగా నెరవేరుతుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా నేను మాట్లాడుతాను. ఏదైతే సమస్యతో ఉన్నారో అది ఖచ్చితంగా నేను క్లియర్ చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక వేదిక్ యాస్ట్రాలజీ త్రూ మీ జాతక చక్రం ప్రకారం ఏదైనా సరే రెమెడీ తెలుసుకోవాలి అనుకున్నా, లేదంటే కెరీర్లో దేనికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నా కూడా అది కెరీర్ పరంగా అయినా సరే, ఎడ్యుకేషన్ పరంగా అయినా, వృత్తిపరంగా అయినా సరే, ఆర్థిక పరంగా, దాంతోపాటు మ్యారిటల్ రిలేషన్షిప్లో అయినా సరే ఏదున్నా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఉమా గారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.